ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు పోసాని కృష్ణంరెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ వయ్యా రాజంపేట వయ్యా నర్సరావుపేట తీసుకున్న పరిస్థితి. ఇంకెంతమంది కూడా క్యూలో ఉన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేశామని చెప్తున్నారు. ఇది ట్రైలర్ మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు కొడాలి నాని, సజ్జల రామచంద్రరెడ్డి, వాళ్ళు పేర్ని నాని, ఏమనుకుంటున్నారు, ఈ రూలింగ్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే వాళ్ళు శాశ్వతం అనుకుంటున్నారు. మీరు శాశ్వతం కాదు, రాజకీయాలు ఎవరో శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, మీరు ఈ రెడ్ బుక్ అని ఇవాళ మీరు పెట్టేయకపోతే రేపు ఇంకోళ్ళు వస్తారు, వైలెట్ బుక్ అంటారు, లేదా బ్లూ బుక్ అంటారు, వాళ్ళు పెట్టేయకపోతారు. అదే చెప్తా, ఈ ట్రెండు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని అరాచకం రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు పుట్టుకుని విద్వేషాలు పెరిగిపోయి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని తన్నుకుని మాట వెళ్తే హత్య తలపాలు కొట్టుకుంటే పరిస్థితికి వెళ్తుంది. ఈ పరిస్థితికి దోహదం చేసే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. తప్పు పోసాని కృష్ణ మాట్లాడేది తప్పు. ఎవడు ఆయన కుటుంబ వాళ్ళ గురించి బూతులు మాట్లాడేది ఎవడో ఒప్పు అన్నాడు. అట్ ది సేమ్ టైం అది ఒప్పు అన్నప్పుడు భారతిని గురించి మాట్లాడింది ఒప్పు కదా. భారతికి అవినాష్ రెడ్డికి సంబంధం పెట్టి అక్రమ సంబంధం పెట్టి మాట్లాడింది తప్పే కదా. వాళ్ళు అరెస్ట్ చేయండి. అనిత హోమ్ మినిస్టర్ అప్పుడేముంది, అమ్మ అమ్మ అంటారు విజయమని, విజయమని అమ్మ అంటారేంటి, అమ్మ అంటే మీ నాన్నకిను విజయంకి ఏంటి సంబంధం అని పబ్లిక్ ప్రెస్ మీట్లు అడిగింది. దాని తప్పు కదా. వీళ్ళు రోజాని డైమండ్ రాణి అని హేళన చేసి మాట్లాడారు, అది తప్పు కదా. సో మీరు తప్పంటే అందరినీ వేయండి లిస్టు, అప్పుడు మీలో ఒక ధర్మసూత్రం కనపడుతుంది. అది ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఈ కల్చర్ కరెక్ట్ కాదు, అందుకని ఇంట్లో లేడీస్ని మాట్లాడి అందరినీ వేస్తామని. జగన్ తాతగారికి మూడో వయసుకు పుట్టినాడు రాజశేఖర రెడ్డి ఇట్లా మీరు మాట్లాడారు వాళ్ళ కుటుంబ విషయాలు. ఇవన్నీ తప్పు కానప్పుడు ఇది ఎట్లా తప్పు ఉంది? ఇది తప్పు అన్నప్పుడు ఎస్ ఇది తప్పు అని అందరూ అంగీకరిస్తారు. అది కూడా తప్పు. అంటే మీరు మాట్లాడిన బూతులు, మీరు మాట్లాడిన కుటుంబంలో మనుషులు తీసుకొచ్చి కుటుంబ ఆడవాళ్ళ మీద మీరు చేసిన చలోక్తులు, మీరు చేసిన వికృత వాక్యాలు అది వేదం. ఇతరులు చేస్తే అది తప్పు. ఎట్లా అది తప్పంటే అందరూ తప్పు, లేదంటే వదిలేయాలి. అలా కాకుండా ఇవాళ ఇలా రెచ్చగొట్టి చేయటం, ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్. అంటే వల్లభనేమో లోకేష్ మీద మాట్లాడినారు, పోసానేమో పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినారు. చంద్రబాబు మాట్లాడలా, జగన్ గురించి మాట్లాడలా చంద్రబాబు. రికార్డింగ్స్ ఉన్నాయి కదా, చూడండి. భువనేశ్వరి మీద మాట్లాడారు కదా, భువనేశ్వరి మాట్లాడింది పెద్దగా చెప్తున్నారే, అసెంబ్లీ మీద ఇట్లా మాట్లాడినారు. అరే భారతిరెడ్డిని గురించి మాట్లాడింది భువనేశ్వరి, ఒక ఆడది, ఒక భార్య. భారతిరెడ్డి భార్య కదా, జగన్ భార్య కదా. అంటే జగన్ భార్యని గురించి మీరు మాట్లాడచ్చు, అవినాష్ రెడ్డికి అమ్మాయికి అక్రమ సంబంధాన్ని మీరు మాట్లాడచ్చు. బట్ నాన్ సెన్స్ ఇస్. మీ ఇంట్లో వాళ్ళు ఆడాలా, బయట వాళ్ళు ఆడాలి కదా. భువనేశ్వర్ని మాట్లాడేశారు, ఓ అని హంగామా చేశారు. మరి మీ నోరు కంట్రోల్లో ఉండాలి కదా. మీరు లోకేష్ పుట్టిన గురించి మాట్లాడారు కదా, లోకేష్ పుట్టిన గురించి మీరు మాట్లాడుకుంటా మీకు హక్కు ఉంటుంది. మీరు కనుక ఇంట్లో ఆడవాళ్ళని లాగి మాట్లాడుకుంటూ ఉంటే మీరు శుద్ధ పూసలు కాదు. మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడారు, ఆడవాళ్ళని లాగి మాట్లాడారు, ఆడవాళ్ళ గురించి భువనేశ్వర్ గురించి, భారతిరెడ్డి గురించి మాట్లాడారు, విజయమ్మను గురించి మాట్లాడారు, జగన్ పుట్టుకను గురించి మాట్లాడారు, జగన్ అసలు వైఫ్ కాదు మూడో వైఫ్కి ఉంచుకున్న ఆవిడ, ఇవన్నీ మాట్లాడారు. మీరు మాట్లాడితే అవి తప్పులు కావా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి. వీళ్ళు మాట్లాడితేనేమో అవి తప్పులు. ఎదురు రోజులు మాట్లాడితే మాత్రం అమ్మో ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడారు. భువనేశ్వరి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి సీఎం జగన్ పుట్టుకుని గురించి మాట్లాడితే తప్పులేదు. సీఎం జగన్ భారతి భార్యని గురించి మాట్లాడితే తప్పులేదు. ఇద్దరూ మాట్లాడారు, ఇద్దరూ తప్పులు. మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. ఆ ధర్మంతో ఉండాలి. మేము మాట్లాడినంత మాకు ఆవేశం వచ్చి మొన్న ఎవరో అంటున్నారు, ఫ్యాన్స్ వెళ్ళి పోసాని కృష్ణ ఇంటి ముందు వెళ్ళి నీ పిల్లల కూతుర్ని పట్టుకుని నీకు పుట్టారు, ఈ కూతురు నీకు పుట్టలేదు, ఎవరి దగ్గర ఇలా పిచ్చి మాట్లాడారు. అది వాళ్ళు ఆవేశం కొద్దిగా మాట్లాడారండి. అంటే వాళ్ళు మాట్లాడితే ఆవేశమా, వీళ్ళు మాట్లాడితే ఏమి లాజికలీ మాట్లాడితే తప్పు.
అదే వాళ్ళు మాట్లాడిన వీళ్ళు కూడా అందరి మీద అందరికీ వార్నింగ్లు ఇస్తాం, అందరినీ తప్పు మాట్లాడిన వాళ్ళు మా వాళ్ళైనా మేము ఎవరైనా సరే ఇలాంటి మాట్లాడిన వాళ్ళకి యాక్షన్ తీసుకుంటామంటే గౌరవంగా ఉంటుంది. కొడాలి నాని మాట్లాడిన బూతులు కరెక్ట్ అంటారా? ఎవరు కరెక్ట్ అంటున్నారమ్మా? నేను అనేది ఎవరు వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అంటలా, అందరూ శుద్ధపూసలు కాదు అన్నాను. మీరు మాట్లాడారు అన్నాను, మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, అందరూ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడారు, వాళ్ళని మాత్రం వేలెత్తి చూపించడం తప్పు అంటున్నాను. మీరు వేలెత్తి చూపిస్తే అందరినీ మొత్తం రికార్డ్స్ ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో ప్రకారం ఎవరెవరు తప్పుడు మాటలు మాట్లాడారు ఏం లోపలికి అనుభవిస్తున్నారా? ఇప్పుడు వైసీపీలు అనుభవిస్తున్నారా? కర్మను అనుభవిస్తున్నారా? ఇవన్నీ రాజకీయ ఏమనుభవిస్తారు? పెద్ద జగనే అంటున్నారు. జగన్ వచ్చినాక దీనికి కౌంటర్ ఉంటుందిగా. అదే అంటున్నా, ఈ తప్పుడు విధాలు జగన్ పేరే ఉంటుంది, జగన్ కూడా లోపల ఇస్తామని చెప్తున్నారు. ఈ మొహాల్లో కానీ ఇవన్నీ ప్రజల్ని సమాధానం చెప్పలేక, ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక, ప్రజలు నిలదీస్తున్నారు తట్టుకోలేక ఈ డ్రామాలు. ఈ జగన్ వేస్తే ఏంటంట, వేస్తే ప్రజలు మిమ్మల్ని తరిమేస్తారు. రాబోయే కాలంలో జగన్ కనుక వీళ్ళు రాబోయే కాలం ఇప్పటికే ప్రజలు అసహ్యం ఉంది, ఇప్పటికే కూటమిని అసహించుకుంటున్నారు. వీళ్ళు ఒక నిబద్ధత లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. వీళ్ళు కొట్టుకు సస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ 2029 ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్, చంద్రబాబు ఎవరిని చేస్తారు, ఎవరిని తొక్కుతాడు, ఎవరు వీళ్ళు లోకలే ఉన్నాయి. లోకల్లో ఈ బతుకుల నుంచి బయటపడాలి. అంటే సజ్జల చెప్పినట్టే నేను చేశాను, సజ్జల నాకు 3 లక్షలు ఇచ్చినాడు అన్నట్టు కూడా వాంగ్మూలంలో జడ్జి గారి ముందు చెప్పినాడు పూసాని కృష్ణముని గారు. 3 లక్షలు ఇచ్చాడు కదా, వీళ్ళు ఎడిషన్ కాదు, సజ్జలు చెప్పారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం అది చెప్పిస్తారు. ఏముంది, చెప్పిస్తారమ్మా. ఇవాళ పోలీసులు తీసుకెళ్ళి ఆ స్టేషన్ ఈ స్టేషన్ 16 స్టేషన్లు తిప్పుతున్నారంటే కనపడిపోతుంది కదా. కసి కార్పణ్యం కక్ష సాధింపని చేస్తారు. చేయని ఎంతకాలం సాగుద్ది, సాగినంతకాలం సాగుద్ది, సాగినంతకాలం సాగుతుంది. ఎప్పుడో రియాక్షన్ ప్రజల నుంచి వస్తుంది, అప్పుడు సాగిలబడి అప్పుడు వాళ్ళు లిస్ట్ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ సజ్జల, ఆ తర్వాత విడుదల రజని, ఆ లిస్ట్ కాదమ్మా వీళ్ళకి. ఈ ప్రభుత్వానికి ఈ రౌడీ లిస్ట్ కాదు. మేము వాడిని పెడతాం లోపల, వీడిని పెడతాం. అందుకు ప్రజలు గెలిపించాలా మిమ్మల్ని? ఆ బుద్ధి జ్ఞానం ఈ ప్రభుత్వానికి కావాలి. గెలిపించింది ప్రజలు ఎందుకు? మీరు రెడ్ బుక్ చూస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ప్రజలకి అదే పట్టించే విషయాలు కాదు. ప్రజలకి అదేమి ప్రయోజనకరంగా నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి ప్రజల సంక్షేమానికో, ప్రజల ప్రయోజనానికో, రాష్ట్ర అభివృద్ధికో ఉపయోగపడే అంశాలు కావు ఇది. మీరు అది ఏదో మీ పర్సనల్ సాటిస్ఫాక్షను, మీ సునకానందం కోసం మీ కోపము, మీ కష్టం తీర్చుకుంటారు. ప్రజలు ఎదురు చూస్తుంది అవి కాదు. ప్రజలు మీరు వాళ్ళని అరెస్ట్ చేసే ఆహాహా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆహాకారాలు తప్పట్లు చేయరు. ప్రజలు మీరు మాకు ఇచ్చిన హామీలు ఏంటి? మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసాం, మేము ఆ మాటలు నమ్మి ఓట్లేసాం. ఏది 42 అమ్మాయిలు మిస్ అయిపోయింది, వ్యభిచార గృహాలుగా అని అనేసి బాధ మనసులను అంతా గాయపరిచారు, ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. ఏది అది? ఎక్కడ అబద్ధం తేలిపోయింది ఏంటి? ఆ సంగతి ఏంటి? మీరు 6 సూపర్ 6 అన్నారు ఎక్కడ? ఈ ప్రజలు అడుగుతున్నాయి. అవి చూడండి. ఇదేదో పెద్ద సాధించే విషయంలాగా, ఏదో పెద్ద ప్రభుత్వ పాలన అంటే వాళ్ళందరినీ జైల్లో వేయటం ప్రజల పాలన, ఆహా మేము పెద్ద అచీవ్ చేసేసామని పోజులు, ఈ అహంకార మాటలు అనవసరం. ప్రజలు కోరుకునేది అది కాదు, ప్రజలు కోరేది అది కాదు. మీరు చేసుకోండి, అది మీ యొక్క పర్సనల్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ ఎజెండా. అది ప్రభుత్వ ఎజెండాగా అది కారాదు. ప్రభుత్వ ఎజెండా ప్రజల కోసం ఉండాలి, ప్రజాపాలన ఉండాలి, ప్రజల కోసం పరిపాలించే ఐడియాలు ఉండాలి, ప్రజల్ని తృప్తిపరిచే, ప్రజలు నిరాశ నిస్పృహతో ఉన్నారు, వాళ్ళకి భరోసా ఇచ్చే వాళ్ళు కావాలి. మీరు కూడా టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు, మీకు కూడా నోటీసులు వస్తాయేమో మరి? వస్తే చూద్దాం. నేను ఎప్పుడు నాకు తెలిసి రాజకీయ విమర్శ తప్పితే బూతులు చేయలేదు. రాజకీయ విమర్శల్లో అరెస్ట్ చేయడానికి లేదని సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం, రాజకీయ విమర్శలు ఉంటాయి. రాజకీయ విమర్శలు పాలనా అనిపిస్తుందా? నేను అసలు దాని గురించి ఆలోచించట్లేదు. వచ్చినప్పుడు దాని గురించి ఆలోచన చేసేసి అది, ఎందుకంటే నాకు ఇష్టం లేని విధానం అది. ఏ పార్టీ అయినా ఇది పద్ధతి కాదు. ఎన్నికలప్పుడు పోరాడుకుంటాం, ఏమైనా మాట్లాడుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. ఎన్నికలు అయిపోయినాక ప్రజల కోసం, ప్రజలు గెలిపించింది వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, రాష్ట్ర దానికోసం గెలిపించారు. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దానికోసం ప్రజాపాలన చేయాలి. ఈ ప్రతీకార పాలన అనేది, ఎందుకంటే నేను చూశాను చిన్నప్పటి నుంచి. నేను చదువుకున్న రోజులు తమిళనాడులో చదువుకున్నాను, చూశాను అక్కడ. దానివల్ల ఎంత సమాజం ఎంత డిస్టర్బ్ అయిందో. ఎంజీఆర్
సరే జయలలిత కరుణానిధి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయటం, వీళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం, ఈ కార్యకర్తలను లోపలైతే వాళ్ళు బయటికి రావడం, ఆ వైషమ్యాలు పెరిగి ఎంత నిరంతరం గొడవలు కొట్లాట, నిరంతరం కొట్లాటం సమాజంలో అది చూశాను. ఆ పరిస్థితి నా రాష్ట్రానికి రాకూడదు. వీళ్ళు తీసుకెళ్తున్న విధానం అలాగే ఉంది. మీరు ఇలా చేస్తే రేపు వాళ్ళు వస్తే ఊరుకుంటారా? వాడు చేస్తారు కదా. అదేమవుతుంది, కొట్టుకుంటాం నిరంతరం. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇక రోజుకు ఒక తలకాయ పగులుతూ ఉంటుంది, రోజుకు ఒక ఇల్లు తగలబడుతూ ఉంటుంది. ఇది కావాలా మన రాష్ట్రానికి? మన బీహార్ అవ్వాలా మన రాష్ట్రం? మన రాష్ట్రం తమిళనాడు లాగా అవ్వాలా? బెంగాల్ లాగా కమ్యూనిస్టులు మమతా బెనర్జీ కొట్టుకుని చంపుకున్నట్టు జరగాల? అదే చంద్రబాబు ఉద్దేశం, అదే లోకేష్ ఆలోచన. ఈ రాష్ట్రాన్ని అలా తీసుకెళ్ళాలి, ఆ దారిలోకి తీసుకెళ్ళాలి, జనాలు కొట్టుకొని చచ్చే స్థాయికి, వైషమ్యాలు పెంచే స్థాయిలో తీసుకెళ్ళాలన్నా అది విశేషతతో ఆలోచించాలి. వాళ్ళ పిల్లలు కుర్రాళ్ళు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంకా కొరతనం కనుక వాళ్ళకి మెచ్యూరిటీ లేక వాళ్ళు అలాగ ఆలోచించవచ్చు. కానీ చంద్రబాబు వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి. చంద్రబాబు దీనికన్నా ప్రొసీడ్ అయితే చంద్రబాబుని ప్రజలు క్షమించరు. ఓకే.